అండ్ అందరికీ నమస్తే. నా పేరు అయితే నజీర్. ప్రజెంట్ మనం వరంగల్లో టూర్లో ఫస్ట్ ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి. ఈ ప్రాపర్టీ మనకు వచ్చేసరికి వరంగల్ సిటీకి దగ్గర స్టేషన్ గన్పూర్ ఏరియాలో అయితే రావడం జరిగింది. గన్పూర్ ఏరియాలో అయితే రావడం జరిగింది. అక్కడ మున్సిపాలిటీకి రావడం జరిగింది. మున్సిపాలిటీ దగ్గర వరంగల్ కాంచి కరెక్ట్గా 35 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉందండి ఈ ప్రాపర్టీ. 217 గజాలండి. ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ కార్నర్ హౌస్ అన్నమాట. రేట్ వచ్చేసరికి 28 లక్షలు అయితే చెప్తున్నారు. మార్కెట్ వాల్యూ అయితే దగ్గరగా 40 లక్షల దాకా అయితే ఉందన్నారండి. సో ఒకసారి అయితే ప్రాపర్టీ ముందున్న రోడ్డు అండ్ ప్రాపర్టీ అయితే చూపిస్తాను. సో ఒకసారి అయితే ప్రాపర్టీ అయితే చూద్దాం. సో ప్రాపర్టీ ముందున్న రోడ్ అయితే మీకు చూపిస్తున్నానండి. సో కార్ అయితే వెళ్తుంది, చూసారు కదా. ఇంటి దాకా అయితే కార్ అయితే వెళ్తుందండి. పార్కింగ్ అయితే మనం రేపు చేసుకోగలిగితే పార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కనబడుతున్న ఈ వైట్ బిల్డింగ్ ప్రాపర్టీ అన్నమాట. మొత్తం మనకి 217 గజాల్లో అయితే ఉందండి. గన్పూర్ వరంగల్లో ఫస్ట్ ప్రాపర్టీ అయితే మనం చూస్తున్నాము. 28 లక్షలు అయితే చెప్తున్నారండి ప్రాపర్టీ. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ఎవరైతే తీసుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళకైతే బెస్ట్ ఆప్షనే. ఈ ఎదురంతా కూడా మనకి ఖాళీ స్థలం వచ్చింది. మనకి 2 రోడ్లు అయితే ఉన్నాయి. ఈ వెడల్పు వచ్చేసరికి 20 వెడల్పు అయితే ఉందండి. 20 ఫీట్ వెడల్పు రోడ్డు సైడ్. మరి ఇట్లాగా అడ్డంగా చూసుకున్నట్లయితే ఈస్ట్ సైడ్ మాత్రం మనకి దగ్గరగా పెద్దదే ఉంది, 50 పైన అయితే ఉంటుంది. సో ఈ సైడ్ అయితే ఈస్ట్ సైడ్ అయితే మంచి రోడ్డు. ఆ సైడ్ మనం ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటే బెస్ట్ అయితే వస్తుందండి. లోతు వచ్చేసరికి మనం 20 దాకా అయితే ఉందన్నమాట. గన్పూర్లో రావడం జరిగిందండి. వరంగల్ ఆప్షన్ ప్రాపర్టీ టూర్స్లో ఫస్ట్ ప్రాపర్టీ అయితే చూస్తున్నాము. ఇదైతే హాల్ స్పేస్ అన్నమాట. సింగిల్ బెడ్రూమ్ కట్టుకున్నారు వాళ్ళు. అది వచ్చేసరికి కిచెన్. ఇది కిచెన్ రూమ్ అండి. కిచెన్లోనే దేవుడి మందిరం కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. చిన్నగా మందిరం కట్టుకున్నారు. అండ్ తర్వాత వచ్చేసరికి వెనకాల వాష్ ఏరియా అయితే ఉంది. గుడ్ మార్నింగ్ అండి. బీసెంట్ రోడ్ గజం వాల్యూ గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఎంత ఉంటుంది? మనకి అక్కడ 2 రకాలు ఉన్నాయండి బీసెంట్ రోడ్లో. కమర్షియల్ ఒకటి ఉంది, రెసిడెన్షియల్ ఉంది. రెసిడెన్షియల్ అయితే 80,000 ఉంటుందండి. కమర్షియల్ అయితే 1,25,000 ఉంటుంది గవర్నమెంట్. మార్కెట్ వాల్యూ 2 లక్షలు, 2.5 లక్ష ఆ రకంగా అయితే ఉందండి. సో ఇప్పుడు మనం చూస్తుంది అయితే గన్పూర్ వరంగల్లో ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నాము. ఇది రూమ్ అండి. ఒక సింగిల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ అయితే ఉందన్నమాట. మార్కెట్ వాల్యూ ఇక్కడ గజం వచ్చేసరికి 20,000 నడుస్తుందని అయితే ఎంక్వైరీ అయితే చెప్పారండి. చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు గజం 20,000 వరకు అయితే ఉందండి ఆ ఏరియాలో అయితే అందరం చెప్పారు. చుట్టుపక్కల ఎంక్వైరీ చేసినట్లయితే మార్కెట్ నడుస్తుంది అయితే 18,000 17,000 నడుస్తుంది అంటున్నారు. ప్లస్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ చూసుకుంటే 40 లక్షలు అయితే ఉందండి. యాక్చువల్లీ బ్యాంక్ వాల్యుయేషన్ 40 దాకా ఇచ్చారు. యాక్చువల్ వాల్యూ 35 లక్షలు ఇచ్చారు. మనకి ఆప్షన్లో ఇది 28 ల్యాక్స్కి అయితే రావడం జరుగుతుందండి. సో ప్రసాద్ గారు అయితే చెప్తున్నారండి భోగి శుభాకాంక్షలు. అందరికి కూడా భోగి శుభాకాంక్షలు అండి. మన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికి కూడా. సో ఈ ప్రాపర్టీ కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసినట్లయితే మీకు ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్, లొకేషన్ చెప్తారు. అండ్ తర్వాత మనం ఫిజికల్గా ప్రాపర్టీ చూసిన తర్వాత బ్యాంక్ వారితో మాట్లాడగలిగితే కనుక మాట్లాడి మనం డిస్కస్ చేసి ఈ ప్రాపర్టీ అయితే తీసుకుందామండి. సో మళ్ళీ వరంగల్ సిటీలో ఉన్న మిగతా ప్రాపర్టీస్ కూడా చూసేద్దాం. అంతవరకు మా యొక్క ఎఫెక్ట్కి ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను. ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎస్బీ అసోసియేట్ నజీర్.